రైట్, మనతో పాటు బీఆర్టీయూ ఆటో యూనియన్ నుంచి రమేష్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది ఇంకా ఎన్ని రోజులు, ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ఇంకా ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ ఏంది అసలు? ఇంకా ప్రభుత్వం ఏమన్నా మీ మీద దయ చూపే పరిస్థితులు కనపడతలేవా? ప్రభుత్వం అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు మన గురించే కాదు, ఎవరు ధర్నా చేసినా అందరినీ తిడుతున్నాడు. అదొకటి విచిత్రంగా మాట్లాడుతున్నాడు. విద్యార్థులను తిడుతున్నాడు, రైతులను తిడుతున్నాడు, కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును కాకుండా కార్మికులను కూడా తిడుతున్నాడు. ఎందుకైనా అట్లా చేస్తున్నాడో అర్థమైతే లేదు. ఇక ఆయనకు కాలం దగ్గర పడ్డది, ఆయనకు గద్దె దిగిపోయే టైం దగ్గర వచ్చింది కాబట్టి అట్లా ఆ ప్రెస్టేషన్లో అట్లా మాట్లాడుతున్నాడని మేము అనుకుంటున్నాము. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా అందరినీ అరెస్ట్ చేస్తున్నాడు తప్ప సమస్యలు మాత్రం పరిష్కరిస్తలేడు. అంటే ఫ్రీ బస్సు పెట్టిండు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆటో కార్మికులు మాట్లాడుతున్నారు. అసలు దాంట్లో వల్ల ఆడవాళ్ళంతా కోటీశ్వరులు అవుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, కోట్ల మంది ప్రయాణిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకు అంత బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీరు ముందే తెలుసు కదా మీకు ఫ్రీ బస్సు వస్తుందని చెప్పి, అప్పుడు ఎట్లా సపోర్ట్ చేసిండ్రు? అంటే ఫ్రీ బస్సు వల్ల మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలామంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఓకే, దానికి మేము కూడా ఒప్పుకుంటున్నాము. కానీ అందువల్ల మేము మా జీవనోపాధిని కోల్పోయి మేము ఆర్థికంగా దెబ్బతిన్నాం. కాబట్టి మాకు జీవనోపాధి కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. వాళ్ళే మేనిఫెస్టోలో చెప్పారు. మేనిఫెస్టో కమిటీ శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు. మేము కూడా చాలాసార్లు కలిసి అడిగినాము. కానీ ఇంతవరకు అసలు ఆ సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు, దాని గురించే చెప్తలేరు. సంక్షేమ బోర్డు అన్నారు, అది ఇస్తలేరు. ఏది పట్టించుకుంటలేరు. మా గురించే కాదు, కనీసం రైతుల గురించి, విద్యార్థుల గురించి ఎవరి గురించి పట్టించుకుంటలేడు. కొత్తగా ఇంకోటి తెచ్చిరు కదా మొత్తం దీంట్లోనే ఆర్టీసీకి అనుసంధానం చేసి ఆటోలు తెస్తున్నాం, ఈవీ ఆటోలు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి దాన్ని ఏంది పరిస్థితి? ఆర్టీసీకి అనుసంధానంగా ఈవీ ఆటోలు బస్టాండ్లో దిగిన తర్వాత బస్సు దిగిన ప్రయాణికుడు అక్కడనే ఈవీ ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాలంట. అది ఆ పద్ధతి తీసుకొచ్చి ఇంకా మొత్తం హైదరాబాద్లో మా ఆటోలు లేకుండా చేయాలి అని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుందామని. మరి ఇప్పుడు ప్రెజెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వం? వాటికి పూర్తిగా మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. ఈ రేవంత్ రెడ్డిని గద్దె దించడమే మా ఉద్దేశము. ఆయన వీటిని ఏవి పట్టించుకోడు, ఆయనతోటి కాదు, దీంతోటి అర్థమైపోయింది. ఆయన ఏ పథకం అమలు చేస్తలేడు, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, కార్మికులకు కానీ ఎవ్వరికి ఏం చేస్తలేడు. మాకు సంవత్సరానికి ఇస్తా అన్న 12,000 ఇస్తలేడు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తలేడు, ఏం చేస్తలేడు. మొత్తం మీద ఆయన ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఆయన. ఓకే, రైట్. ఈ ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టిందన్న, ఎవరి కోసం పెట్టింది? గవర్నమెంట్ ఉద్యోగస్తుల కోసం ఫ్రీ బస్సు పెట్టింది. ఇప్పుడు చెప్తాను వినన్నా, ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిర్రు, పల్లెటూరులో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, రైతులు. వాళ్ళు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి సిటీకి పోతారు. డైలీ పోయేది ఎవరు? గవర్నమెంట్ టీచర్స్, ఎంఆర్ఓ ఆఫీస్, మండల ఆఫీస్, మరి అనేక గవర్నమెంట్ ఒక సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తులే ఇవాళ పోతున్నారు. ఏంటి అంటే ఫ్రీ ఎవరికి పెట్టారు? ఉద్యోగస్తులకే ఫ్రీ బస్సు పెట్టారు. ఏంటి అసలుకి గ్రామాలలో ఉండే లేడీస్ ఎవరు పోరు. ఏదో ఫంక్షన్కో, ఎక్కడ ఎప్పుడైనా సరుకులు తీసుకురావడానికో ఖమ్మం పోతారు. డైలీ పోయే వాళ్ళు ఎవరంటే ఉద్యోగస్తులే. వాళ్ళకి 60-70 వేలు. కోటీశ్వరాలు ఎవరైతారు అన్న? కోటీశ్వరాలే అవుతారు. కోటీశ్వరులే 50,000-60,000 జీతం ఇస్తారన్న. 50,000-60,000 జీతగాళ్ళే ఫ్రీగా పోతున్నారు. నెలకి ఒక టీచర్ ఒక జాబ్ చేస్తున్నారు. మీకు కూడా ఇప్పుడు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పిండ్రు, ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి మీరెందుకు ఈ ధర్నాలు ఎందుకు, ఈ రాస్తా రోకోలు ఎందుకు? ఎక్కడ చేసిర్రు? ఏది చేయలే కదా. చేస్తే మేము ధర్నాలు ఎందుకు చేస్తాం? ఇప్పుడు మేము చేస్తే ధర్నాలు చేయం కదా. మీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు, ఈయన ఇప్పుడు ఆయనకు దగ్గరికి పోవాలి, చేయాలి, మాట్లాడాలి కదా అన్న. ఒకటే అన్న, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి ముందు అడుగు వేసింది ఆటో కార్మికులు. ఈయన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు శిష్యులు. అరే బాబు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జరగాలంటే ఫస్ట్ ఆటో కార్మికులందరినీ తొక్కేయాలి. అది తొక్కాలంటే వాళ్ళని ఫస్ట్ రోడ్డు గీడ్చాలి. ఫ్రీ బస్సు, ఆర్టీసీ ఆటోలు ఇవన్నీ పెట్టి రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మికులందరినీ రోడ్డు పాలు చేస్తే నెక్స్ట్ వచ్చే కాలంలో మనం చేసిందే నడుస్తుంది అని చెప్పేసి పెద్ద పంగాలు వేసుకొని ఆటో కార్మికులను రోడ్ల మీద వేద్దామని చెప్పేసి మరి అనేక పథకాలు తీసుకొచ్చి ఆటో కార్మికులు పుట్టకూడదామని చెప్పేసి చూస్తున్నారు. ఫైనల్గా చెప్పేది ఏం లేదన్న, 23వ తారీఖు నైట్ అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికుల సత్తా ఏందో చూపిస్తాం. అడుగడుగున క్యాబ్ డ్రైవర్లైనా, ఆటో డ్రైవర్లైనా కానీ భారీ ఎత్తున ధర్నాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డు మీద గీడ్చిన దాకా మేము ఆటో కార్మికులు నిద్రపోమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.
రైట్ బాబా, ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది కాంగ్రెస్ వచ్చి, 3వ ఏడు కూడా దగ్గరికి వస్తున్నది, వస్తుంది. ఇప్పటి వరకు మీరు మాకు ఉన్న బాధలే సరిపో అన్నట్టు కొత్తగా మళ్ళీ ఆర్టీసీ యాజమాన్యానికి ఆటోలను అనుసంధానం చేస్తాం, ఈవీ వెహికల్స్ కూడా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంది మీ పరిస్థితి ఏంది? అవి అసలు ప్రభుత్వం ఎప్పుడన్నా చర్చలు కావచ్చు, మీ సమస్యలు కావచ్చు వినడం జరిగిందా? అసలు ఏం చెప్తారు దీనికి? ఎప్పుడు ఏం లేదండి. ఇప్పుడు కొత్త జీవోలు తెచ్చి కొత్త అన్నీ తెచ్చి ఆటో కార్మికులు కమస్కం సుమారు 7-8 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఈ కార్మికుల పొట్ట మీద కొట్టి మరి అన్యాయం చేస్తున్నాడు ఈ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ చేయలే, ఈ గవర్నమెంట్ చేస్తుంది. రాజీవ్ గాంధీ వచ్చి అప్పుడు ఆటో కార్మికులను ఆదుకుంటాము, ఆటోలు ఇది చేస్తాము అది చేస్తామని ఆటో డ్రైవర్ చేసుకొని అందరం బదరని ఆయన చెప్పిండు. ఆయన పోయి ఢిల్లీలో కూర్చుంటే ఈయన గల్లీలు ఉన్నాయనేమో మొత్తం ఆగమాగం చేస్తున్నాడు. ఆటో కార్మికులు అయితే ఇబ్బంది లేని ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఒక్కరిని పని చేస్తే నా ఎంత 5 మంది బతకాల. అసొంటి మంది 7 లక్షల మంది 8 లక్షల మంది కార్మికులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళ వెనక ఎంతమంది ఉంటారో అన్ని ఓట్లు ఉంటాయి. ఒక ఇంటికి 3 ఓట్లు 4 ఓట్లు ఉంటాయి. ఈ గవర్నమెంట్ మంచిగా చేసి ఆటో కార్మికులను ఆదుకుంటేనే గవర్నమెంట్ ఉంటుంది, లేకపోతే ఈ గవర్నమెంట్ అనేది గద్దెదించేది ఖాయం. ఫ్రీ బస్సు వచ్చింది కాబట్టి కొంత ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి చాలా ఇబ్బంది. దానివల్ల ఇప్పుడు ఆడవాళ్ళందరూ కోటీశ్వర్లు అవుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. కోటీశ్వర్లు అవుతున్నారండి. ఎక్కడ కోటీశ్వర్లు అవుతున్నారు? ఇన్ని రోజులు ఊళ్ళల్లో ఏదో పని చేసి బతికే వాళ్ళు ఇవాళ రోడ్డు మీద తిరుగుతున్నారండి వాడేళ్ళు. మా చెల్లెలు మా అక్కలే, వాళ్ళు కూడా తప్పు అంటలేను. వాళ్ళు అంతో పని చేసుకొని అంతో పావులోనో బెడో సంపాదించుకోరు. ఊళ్ళల్లో కూడా పొద్దున్న లేచి ఫ్రీ బస్సులలో తిరుగుతున్నారు. హైదరాబాద్లో ఉన్నోళ్ళు అంటే అంతో పని చేసుకుంటారు. ఊళ్ళో అయితే ఫ్రీ మొత్తం ఆగమైపోయారు. ఏమంటే ఫ్రీ బస్ ఒక్క ఆమె ఉండి 10 మందిని ఖరాబు చేస్తారు. తిరుగుడు ఏమంటే ఇప్పుడు నేను పోయొద్దాం అంటే నా ఎంబడొచ్చుడు. ఎందుకు ఫ్రీ బస్సు దేని గురించి ఉపయోగము? గవర్నమెంట్కి లాసు. నూనెలు పెంచినావు, పప్పు పెంచినావు, ఉప్పులు పెంచినావు, బియ్యం పెంచినావు. ఏం అగ్గిస్తున్నామండి? ఫ్రీ బస్సు పెట్టినావు? ఎందు గురించి పెట్టినావు? ఎవరన్నా అడిగిరా నేను పెట్టమని? ఏ లేడీస్ అని అడిగిర్రా? ఏ వాళ్ళని అడిగిర్రా? ఎందుకు పెట్టినావు? నువ్వు సంపాదించుకోనిక, నీ 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకోనికే నువ్వు ఏదో పథకం తెచ్చి అక్కడ వాడుతున్నావు. నువ్వు ఎవరు పెట్టమన్నా? నేను అంటే ఇది పెట్టేటప్పుడు మరి మీకు తెలుసు కదా, అప్పుడు కూడా మీరు కూడా దానికి సపోర్ట్ చేసిర్రు, మాకు మార్పు రావాలన్నారు, ఓట్లు వేసి గెలిపించారు కదా, మరి అప్పుడు ఎందుకు తిరగబడలేదు మీరు? అప్పుడు ఎందుకు తిరగబడలేదు అంటే ఈయన ఫ్రీ బస్సు పెడతా అని చెప్పలే, మహాలక్ష్మి పథకం తెస్తానని చెప్పలే. ఆడపిల్లలకు పెళ్లికి 1,00,000 రూపాయలు తులారం బంగారం ఇస్తున్నాడు. కేసీఆర్ అంటే 1,16,000 ఇచ్చిండు. నేను ఆయన కన్నా ఎక్కువ ఇస్తా, 1,16,000 ఇస్తా, తులం బంగారం జోడించి పెడతా. ఈ ఫ్రీ బస్సు కింద చెప్పలే. మరి ఆ 1,16,000 లేదు, తులం బంగారం లేదు, ఇప్పటిదాకా ఏదీ లేదు. అంటే చెప్పని చేస్తుండ అన్నీ ఆయన వాగ్దానాలు అన్నీ బూడిదలు పోయినాయి. రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వచ్చి అన్నీ పోయినాయి. 500 సిలిండర్లు పోయింది. మహాలక్ష్మి పథకం ఇది మహిళా ఆసరా పింఛను పోయింది. ఒంటరి మహిళకు 2,500 ఇస్తాను, అది లేదు. గ్యాస్ 500 గ్యాస్ ఇస్తాను, అది లేదు. ఎందుకండి ఈ మాటలు? ఎందుకు? నువ్వు 10 చెప్పే బదులు ఒక్కటి కూడా చేస్తలేవు. మరి ఇప్పుడు ఇవన్నీ చేస్తలేరు అంటారు. మీరేమో ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తే మేము బుద్ధి చెప్తామని మీరంటే, ఆయనేమో 34 నేనే ఉంటాం మొత్తం 34 దాకా. మస్తు గంటామండి, మేము కూడా మస్తు గంటాం. 34 ఏళ్ళు 3 సంవత్సరాలు ఉండేది తెలియదు, 3 రోజులు ఉండేది తెలియదు. ఎవరేం శాశ్వతం కాదు, మనం నరులం. ఎవరేం సాధ్యం కాదు. ఇప్పుడు మీ వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఆటో డ్రైవర్, ఆటో కార్మికులు అందరూ కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంట్లో ఇబ్బందులకు కావచ్చు, ఇవన్నీ ఆటోలు నడవక, ఈఎంఐలు కట్టలేక ఇవన్నీ చేసుకుంటే మరి దానికి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా నష్టపరిహారం కావచ్చు, వాళ్ళని ఆదుకున్న పరిస్థితి ఏమన్నా ఉందా? ఏం లేదు. 220 మంది చచ్చిపోయారు ఇప్పటి వరకు. 220 మంది దాకా ఆటో కార్మికులు చచ్చిపోయారు మన రాష్ట్రంలో. కాంగ్రెస్ వచ్చినాక ₹1 లేదు, వాళ్ళకు 10 రూపాయలు కూడా లేదు. ఏదన్నా స్టాండ్ మీద కార్మికులు చచ్చిపోతే మేము 100 వేసుకొని వాళ్ళు సానుభూతిగా మేము ఇస్తాం. అంతేగాని గవర్నమెంట్ చేసింది ₹1 లేదు, ₹1 కూడా లేదు. 12,000 ఇస్తాను భూత మాటలు మస్తు మాట్లాడాడు. 3 సంవత్సరాలు అవుతుంది. సంక్షేమ బోర్డు తెస్తే మంచిది. ఏది? ఎక్కడ తెస్తున్నాడు? ఏది సంక్షేమ బోర్డు? ఏది? ఎక్కడుంది? అన్ని ఇప్పుడు అప్పుడు ఏముండే? ఇదే గవర్నమెంట్, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి ఉన్నాగా. కానీ సిటీ ఆటోలు సిటీకి పరిమితం, డిస్ట్రిక్ట్ ఆటోలు డిస్ట్రిక్ట్ పరిమితం. ఈయన మహబూబ్నగర్ వీనే ఉన్నాయి, వరంగల్ వీనే ఉన్నాయి, హైదరాబాద్ వీనే ఉన్నాయి. ఎక్కడెక్కడో మొత్తం హైదరాబాద్ పుట్టగొట్టడానికి అంతా ఎందుకండి మీకు? ఎందుకు ఇబ్బంది? వానికి ఊళ్ళో భూమి ఇస్తావు, ఎకరం భూమి ఇస్తావు, రైతు బంధు ఇస్తావు,
మాకేముందంటే సిటీలో ఉన్నోనికి ఇల్లు లేదు, ఇల్లు కిరాయి కట్టుకోనికి ఇబ్బంది అవుతున్నది. ఎందుకు మా మీద పగబెట్టినావు సిటీల మీద? మరి ఉన్న బలంగా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఓట్లకు కావచ్చు అంటే సంవత్సరం ముందర అవన్నీ క్లియర్ చేసి ఓట్లకు వస్తే మళ్ళీ ఏంది పరిస్థితి? ఎన్ని చెప్పినా కదండి, ఇక నమ్మని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. ఎన్ని చెప్పినా నమ్మరంటే నమ్మరు వాళ్ళు రాదుగా. ఇది లాస్ట్ కాంగ్రెస్ పని కాంగ్రెస్ పని అవుట్. ఓకే రైట్.